స్తోత్రములు నాయన. మరి సజీవ లెక్కలో మమ్మల్ని ఉంచినటువంటి విధానమును బట్టి మీకే వేలాది వందనములు ప్రభువా. ఎక్కడైతే మీ నామంలో 2-3 కూడి ఉంటారో ప్రభువా, మరి అక్కడ నేను ఉంటానని సెలవిచ్చినటువంటి దేవా మీకే వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. ప్రభువా, మరి మీరు మా వర్షిప్ అంతటిలో తోడై ఉంటారని నమ్ముతున్నాం ప్రభువా. మీరున్నారని నమ్ముచున్నాం కాబట్టి ప్రభువా, మరి మాకు సహాయమును దయచేయమని ప్రభువా. వర్షిప్ అంతటిలో ప్రభువా నైనా మెసేజ్‌లో ప్రభువా మీరే ఉండమని ప్రార్థిస్తున్నాము ప్రభువా. ప్రభువా, మరి నైనా ఈ మీటింగ్‌లో ప్రభువా, మరి ఎవరైతే నాయన జాయిన్ అవుతున్నారో వారిని త్వరగా జాయిన్ చేయుటకు సహాయంను దయచేయండి. ఎవరైతే జాయిన్ కాలేకపోతున్నారో వారిని బట్టి ప్రార్థిస్తున్నాను ప్రభువా. ప్రభువా, మరి నెక్స్ట్ టైం వారు జాయిన్ అగుటకు సహాయమును దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ప్రభువా, మరి ఇది ఇంకనూ డెవలప్ అగుటకు సహాయమును దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. మరి ఇప్పుడు ప్రార్థనలో ఎవరైతే ఏకీభవించినారో ప్రభువా వారిని బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభువా. వారి ఫ్యామిలీస్‌ని బ్లెస్ చేయండి ప్రభువా. ప్రభువా, మరి ఇప్పుడు జరగబోయేటటువంటి ప్రభువా వర్షిప్‌లో, మెసేజ్‌లో ప్రభువా మీరే మాకు తోడై ఉండమని ఈ చిన్ని ప్రార్థనను అతి పరిశుద్ధమైనటువంటి యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రీతి జాయిన్ అవ్వలేదా? వర్షిప్ స్టార్ట్ చేసుకుందామా? యా వెయిట్ చేద్దామా ప్రీతి కోసం? స్టార్ట్ చేసేద్దాం. బర్డ్ ఇవాళ ప్రీతినే. అవునా? ఏం లేదు, వర్షిప్ స్టార్ట్ చేద్దాం. ఓకే, నేనే వర్షిప్. ఓకే, అందరం కళ్ళు మూసుకొని మనకి దేవుడు చేసిన మేలులను ఈ వీక్ అంతా కానీ, ఈ లాస్ట్ మంత్ జనవరి అంతా కానీ మనకి చేసిన మేలులను మనం గుర్తు చేసుకుందాము. కళ్ళు మూసుకొని దేవుని స్తుతిద్దాం. స్తుతిస్తూ లెక్కించలేని స్తోత్రముల పాట పాడదాం. లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. ఇంతవరకు నా బ్రతుకులో, ఇంతవరకు నా బ్రతుకులో చేసిన మేలకై లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. ఆకాశమహాకాశముల్ దాని క్రిందున్న ఆకాశము, ఆకాశమహాకాశం దాని క్రిందున్న ఆకాశములు, భూమిలో కనబడునవన్నీ దేవా నిన్నే కీర్తించును. భూమిలో కనబడునవన్నీ దేవా నిన్నే కీర్తించును. దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. అడవిలో నివసించునవన్నీ సూడి గాలియు మంచును, అడవిలో నివసించునవన్నీ సూడి గాలియు మంచును, భూమి పైన భూమి పైనున్నవన్నీ దేవా నిన్నే పొగడున్. లెక్కించలేని
లేదన్ ఇంతవరకు నా బ్రతుకులో ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్ దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. ఒకటే సాంగ్ అరిని ఒకటే సాంగ్ టైం. ఓకే. స్వాతి మ్యామ్, ఇస్ దట్ యూ? So స్వాతి విజయ్ కుమార్. మ్యామ్, ఐ థింక్ యూర్ ఆన్ మ్యూట్. Banti Preeti network problem undanukunta. Just FYI. Adi she's just trying to join gani she's got a network problem. So Okay, no problem. I'm just checking because ivala Swati birthday. Nenu Swati colleagues in Vagdevi Engineering College. So that's why. Okay. So I think if she can hear, we will sing a birthday song. Ma'am, you're there? Maybe network issue, I think so, because I can't even see whether is there on call. I'm just texting her and see. Okay, we will wish her and we will send the recording. That would be great. I can't record. Okay, దీంట్లో నుంచి I will cut the clip and I will send it to her. We will sing happy birthday to Swati. అరే పాట స్టార్ట్ చేయండి. అందరు అన్మ్యూట్ చేయండి. అందరు అన్మ్యూట్ చేయండి. హ్యాపీ బర్త్డే to you. హ్యాపీ బర్త్డే to you. హ్యాపీ Happy బర్త్డే birthday to you. Happy birthday to you. God bless you, Swati ma'am. Hope you are listening and may you have a blessed year ahead. You are looking so beautiful in all of your photos today. Cheppandi wishes. హ్యాపీ బర్త్డే. Happy birthday. Good to know Happy you. birthday, Swati Akkeya. She recently got married. Okay, as Preeti is not available, ఎవరైనా మెసేజ్ చెప్పడానికి రెడీ ఉన్నారా? షేర్ అ వర్డ్. So quick and fast. Ma'am, I saw you hearing, like trying to activate your audio. Okay, I have a word. As Valentine's Day is up, this is just a casual talk, just to understand what is love according to Bible, what is love, and according to families, according to colleague Maya. Hello ma'am, praise the Lord. Okay, we will continue. So love is always an exciting word to hear, and it is really exciting to experience as well. We experience love in various forms, like a friend, oka chinna kid, manak random kid on the street, they show love by sharing their candy that they have, or whatever they have in their hand. We feel that love. Brother, sister, siblings love, cousins love, ivanni we feel that love kada. To make you understand what is the source of love,
మనం క్వశ్చన్ చేసుకుంటాం. Your brother is able to love you, your some random person is able to love you, your family is able to love you. Just to see, just to check if Preeti is here, I think we can have this conversation later. So can you tell me what is the source of love? మన వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది లవ్? Sometimes we also love, no? మనకి ఎక్కడి నుంచి వస్తుంది this love? Everybody is able to love. Source of love is God, but they take their own decisions and definitions of love in worldly ways. Okay. When a person says that he loves you, it can be a husband or mom or dad. మనకు ఒక జనరేటింగ్ సోర్స్ అనేది ఉంటుంది. టేక్ అన్ ఎథిస్ట్, టేక్ అదర్ రిలీజియస్ పీపుల్, ఈవెన్ దే ఆర్ ఏబుల్ టు లవ్. అంటే వాళ్ళది లవ్ కాదా? ఓన్లీ పర్సన్ హూ నోస్ గాడ్, ఓన్లీ ద పర్సన్ హూ నోస్ బైబిల్, వాళ్ళదే లవ్. సో ఫర్ ఎగ్జాంపుల్, ఐ విల్ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్, టెల్ మీ వెదర్ దిస్ ఇస్ కరెక్ట్ ఆర్ నాట్. థింక్ హర్షిత నేను చాలా బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటుండే. స్టిల్ వీఆర్ బెస్ట్ ఫ్రెండ్స్, ఐమ్ సారీ, వీఆర్ బెస్ట్ ఫ్రెండ్స్. ఆమెకు పెళ్ళైంది కాబట్టి షీస్ ట్రైయింగ్ టు అవాయిడ్ మీ, దట్స్ అ సెపరేట్ థింగ్, దట్స్ అ డిఫరెంట్ థింగ్. నా హర్షిత నేను నన్ను చెప్పాల్సింది నేను చెప్పేసిన అంతే. ఓకే, హర్షిత నేను షీ నోస్ మై the way I think, నేను ఎప్పుడు ఎట్లా రియాక్ట్ అవుతా తెలుసు, నేను ఎప్పుడు హంగ్రీ ఉంటే నేను ఎట్లా రియాక్ట్ అవుతా, నా మూడ్ స్వింగ్స్, who all are my friends. She knows bits and pieces of me and she knows in and out of me. We are spending time together. We decided to rent an apartment, oka illu తీసుకొని beautiful గా. We are understanding, we are worshipping God together, and we are just making our own world, creating our own world and happily staying together. ఇక్కడ మా ఇద్దరి మధ్యలో లవ్ ఉందా? ఉంది. రెంట్ ఎవరు కడుతుర్రే? ఫ్రీ రెంట్ ఎవరు కడుతురో చెప్పు, నేను లవ్ ఎవరు ఉందో చెప్తా. పోలీస్ అత్త కడుతుంది. ఓకే, ఆల్రైట్, మధ్యలో లవ్ జోక్స్ అపార్ట్. ఆఫ్ కోర్స్ ఉంటది. Okay, now same story I will tell you in a different way. There are two apples. They are together hanging on a tree. They are rubbing each other. For every blow of a wind, they are rubbing each other. వాళ్ళిద్దరి మధ్యలో లవ్ ప్రొడ్యూస్ అవుతుందా? They are not human beings కదా, అవి ఫ్రూట్స్. They don't have love. So even we are coming back to conclusion, even we are, as Harshita told, we are not a living being. We are here without any oka spirit aned lekunda. We are here just like apples. We stay together, oka wife and husband kaavachu, manato unde parents kaavachu, mana siblings kaavachu. We are just living together and we have an attachment, we have a bond, we have a reason to love. We are loving our parents because we have a reason. We love our siblings because we have a reason. We love a random person because it's a mutual understanding. We love in marriage because that is no other option. Okay. unless random ga if you say that random ga em lekunda, if you say that you love a person, don't believe that person unless it can be your husband, your boyfriend, it can be your father, your sibling, unless they have connection with God. Manaku light ko source undi, we know that it's a sun. మనకు కొన్ని వాటికి we know electricity. Why electricity? Because wind లో వచ్చే ఎనర్జీ, వాటర్ లో వచ్చే ఎనర్జీ is the source of electricity. లవ్ కి కూడా ఒక సోర్స్ అనేది ఉంటది. just like Moni told, source is God. అందుకే any human relationship, it's like a triangle. He loving God, she loving God, that's how they love each other. Without God, without source, just like apple, they cannot produce another apple. Just like you stay together, you trust each other, you look out for benefits and where you can encourage each other, it doesn't work unless you love God. You should be so much lost in God that other person will admire you the way you love God, and that person will search God to find you. ఆయన బైబిల్ ఓపెన్ చేయాలా, మనం ఇక్కడ గర్ల్స్ ఉన్నాం కాబట్టి I am talking about girls. That person should reach out to God. Why this person is so selfless love నాకు